ఎవ్రీవన్. ఈరోజు మనం బట్లర్స్ చాక్లెట్ ఫ్యాక్టరీ టూర్కి వెళ్ళబోతున్నాము. సో బట్లర్స్ అనేది వన్ ఆఫ్ ద ఫేమస్ ఐరిష్ చాక్లెట్ బ్రాండ్ అన్నట్టు. ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ టూర్ చూడడానికి మనం వెళ్తున్నాం. ఎలా అయితే మనం చిన్నప్పుడు చూసేవాళ్ళం, మీకు గుర్తుందా, లైక్ డిస్కవరీ ఛానల్ అలాంటి వాటిల్లో ఫుడ్ ఫ్యాక్టరీ, ఫుడ్ మేకింగ్ అలా. సో చాక్లెట్ మేకింగ్ అదంతా ఎలా జరుగుతుంది, చాక్లెట్ మేకింగ్, చాక్లెట్స్ బెల్ట్స్ మీద వెళ్ళడం కానీ, అలా అసలు వాళ్ళు చాక్లెట్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ఎలా తయారు చేస్తారు అనేదంతా బాగా చూపిస్తారనమాట. అండ్ ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ టూర్కి ప్రైస్ వచ్చేసి పర్ పర్సన్ €16.95 ఉండింది. ఇంకా టూర్ టైం వచ్చి ఒక 40 minutes నుంచి 1 hour వరకు చూపిస్తారు. మనం వెళ్ళగానే అక్కడ మనకి యాప్రాన్స్, హెడ్ మాస్క్స్ అవన్నీ ఇస్తారనమాట. సో అవన్నీ మనం వేసుకుని వెళ్ళాలి. మేమైతే యాప్రాన్స్ వేసేసుకున్నాము. వాళ్ళు 90 years ఆఫ్ బట్లర్ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన తర్వాత మనం ఇక్కడ ఒక వాల్లా ఉంది, జనాలు కూడా చాలామంది వచ్చారు. ఆ వాల్ నిండా ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి, లైక్ గిఫ్ట్ ఫ్రమ్ ఇండియా, గిఫ్ట్ ఫ్రమ్ దుబాయ్. సో ఆ కైండ్ ఆఫ్ ప్రతిదీ ఆ వాల్ మీద పేస్ట్ చేశారు. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే ఇక్కడ టూర్ గైడ్ ఉంది. తను టూర్ గైడ్ అన్నట్టు ఇప్పుడు మన ఒక థియేటర్లోకి తీసుకెళ్తుంది. అక్కడ ఏంటంటే బట్లర్స్ చాక్లెట్ అసలు ఎలా స్టార్ట్ అయింది, దాని హిస్టరీ గురించి చెప్తాడు. సో బిఫోర్ గోయింగ్ టు దట్, ఇక్కడ మనకి మంచిగా ఒక ప్యాక్ ఆఫ్ ఫ్రీ చాక్లెట్స్ వస్తాయి. ఒక వైట్ చాక్లెట్, బ్రౌన్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్. చాక్లెట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంకా మూవీ కూడా స్టార్ట్ అయింది. ఇందులో అయితే అసలు బట్లర్స్ చాక్లెట్ అనేది ఎలా స్టార్ట్ అయింది, హూ స్టార్టెడ్ ఇట్, దాని హిస్టరీ ఏంటి, సో దాని గురించి అంతా మనకైతే చెప్పారు. అండ్ ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక ఇండియా నుంచి ఐర్లాండ్ మూవ్ అయిన ఒక ఉమెన్ బట్లర్స్ చాక్లెట్స్ అనేవి తయారు చేసేదంట. షీజ్ ఎ హోమ్ మేకర్. కాబట్టి తను హోమ్ మేడ్ చాక్లెట్స్ తయారు చేస్తూ ఉండేది. ఇంకా ఫైనలీ ఇప్పుడైతే దాన్ని ఒక ఐరిష్ ఫ్యామిలీ ఆ కంపెనీని ఓన్ చేసుకుని రన్ చేస్తున్నారు. బట్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఎ ఇండియన్ ఉమెన్. అది తెలుసుకున్నాక బాగా అనిపించింది. సో వన్స్ ఆఫ్టర్ దట్ మనకి హిస్టరీ అదంతా చూడడం అయిపోగానే మనం నెక్స్ట్ రూమ్లోకి ఎంటర్ అవుతాము. ఇక్కడ ఏంటంటే అసలు కోకో బీన్స్ ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, ఎలా చాక్లెట్ మేకింగ్ అనేది ఎలా ఉంటుంది, ఇంతకుముందు ఎలాంటి యుటెన్సిల్స్ యూస్ చేసేవాళ్ళు చాక్లెట్ మెల్ట్ చేయడానికి, ఇవన్నీ కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ రూమ్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ చిన్న చిన్న స్క్రీన్స్ ఉంటాయి. ఇదేంటంటే ప్రాబ్లీ పిల్లల కోసం జస్ట్ చిన్న చిన్న మూమెంట్స్ క్రియేట్ చేయడానికి, మనకి నచ్చిన చాక్లెట్ బాక్సెస్ పిక్ చేసుకోవడం, మనకి నచ్చిన చాక్లెట్స్ ఏంటి అనేది కైండ్ ఆఫ్ క్విజ్ థింగ్స్, ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇది కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ మీరు చాక్లెట్ పర్సన్ అయితే మాత్రం యు ఆర్ గోనా లవ్ దిస్ టూర్. అసలు సూపర్ ఉంది. అంటే చాక్లెట్, లాట్స్ ఆఫ్ ఫ్రీ చాక్లెట్స్, ప్రతిసారి మీరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్ని ఎంజాయ్ చేయడము, ఆ చాక్లెట్ ఫ్యాక్టరీ టూర్ని చూడటము. సో బేసిక్గా నాకు చాక్లెట్స్ అంతగా నచ్చవు, కానీ బట్లర్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ టేస్ట్. అసలు చాలా బాగున్నాయి బట్లర్స్ చాక్లెట్స్ అయితే, నాకైతే బాగా నచ్చాయి. అండ్ ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము, ఫ్యాక్టరీ లోపలికి. సో ఇందులో అయితే వీడియో తీయడానికి ఎలో లేదు. అంటే బెల్ట్స్ మీద చాక్లెట్స్ మూవ్ అవ్వడం కానీ వాళ్ళు చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారు. బట్ ఈ బాల్కనీలోకి వీడియోస్, ఫొటోస్ ఎలో లేదు. సో వన్స్ ఆఫ్టర్ మేము ఆ బాల్కనీలోంచి మొత్తం కింద చాక్లెట్స్ ప్రిపరేషన్ అదంతా చూసిన తర్వాత అయితే మన ఒక డెమో రూమ్లోకి తీసుకొస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి చిన్న చాక్లెట్ ఎలిఫెంట్ ఇస్తారు. దాన్ని మనం వైట్ చాక్లెట్తో పెయింట్ చేయాలన్నమాట. ఇంత క్యూట్ ఉన్నాయి అసలు చాక్లెట్ ఎలిఫెంట్స్ అయితే. సో అవి ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారు. మేమైతే కూర్చొని వెయిట్ చేస్తున్నాము ఏం జరగబోతుంది అని. ఇక్కడ మనకి ఏ శాంటానో ఏ బన్నీ బొమ్మో ఇవ్వకుండా ఎలిఫెంట్ బొమ్మే ఎందుకు ఇచ్చామంటే, ఇండియన్ ఉమెన్ స్టార్ట్ చేసింది కాబట్టి, టు రిప్రజెంట్ ఇండియా అని చెప్పారు. టూ గుడ్ టు హియర్. అండ్ ఇతను చాక్లెట్ మేకర్. ఇప్పుడు మన ముందు చాక్లెట్ కొన్ని కైండ్స్ ఆఫ్ చాక్లెట్స్ చేసి మనకి చూపిస్తాడనమాట. దాన్ని మనం సలా కొంచెంసేపు చూసి ఎంజాయ్ చేసి ఆ చాక్లెట్స్ని తినొచ్చు కూడా. బిఫోర్ పెయింటింగ్ ఆర్ ఎలిఫెంట్ ఇదైతే ఉంటుంది. ఇక్కడైతే తను మన ముందే ఒక మంచి బట్లర్స్ చాక్లెట్ మౌల్ తీసుకుని అందులో చాక్లెట్ ఫిల్ చేసి దాన్ని ఫ్రీజ్ చేసి, అది డిఫరెంట్ ఫ్లేవర్స్ లైక్ ఆరెంజ్ చాక్లెట్ సంథింగ్ ఇట్లాంటివి చేసి చూపిస్తాడు అన్నట్టు. ఈ చాక్లెట్, ఇంకా వైట్ చాక్లెట్ ఒకటి, ఇవి ట్రై చేసి చూపిస్తాడు. అక్కడ నాకు ఇంకా చాలా ఏం బొమ్మలు కనిపించాయి, చాక్లెట్వి భలే ఉన్నాయి. తను ఇదంతా చేసి చూపించడం అయిపోగానే
నెక్స్ట్ మనకి మళ్ళీ కొన్ని ఫ్రీ చాక్లెట్స్ వస్తాయి మంచిగా తినడానికి. సో ఇదిగో చూసారు కదా, ఆమె అయితే మంచి మనకి మళ్ళీ ట్రే నిండా చాక్లెట్స్ పట్టుకొని వస్తుంది ఇవ్వడానికి. వన్స్ వాడు చేసేది మనకు ప్రాపర్ కనిపించకపోతే అక్కడ ఉన్న స్క్రీన్లో కూడా మనం చూడొచ్చు. ఈ గ్యాప్లో శివ చాక్లెట్ ఎలిఫెంట్ వెయిట్ తక్కువ ఉందని ఫీల్ అవుతున్నాడు. ఏం పర్లేదని నేను ఓదార్చాను. అది అయిపోయిన తర్వాత మాకైతే మళ్ళీ కొన్ని చాక్లెట్స్ ఇచ్చారు. సో ఎప్పట్లాగే టేస్ట్ అయితే బాగుంది. ఈ డిఫరెంట్ నేను చెప్పాను కదా సమ్ ఆరెంజ్ ఫ్లేవర్డ్ చాక్లెట్లా ఉందని, బట్ ఎమ్మీ బాగుంది. దీని తర్వాత పిల్లలకు ఒక చిన్న ఫన్ యాక్టివిటీలా ఉంది. డిఫరెంట్ మౌల్స్లో చాక్లెట్స్ని వాళ్ళే వేసి మంచిగా డిఫరెంట్ మౌల్స్లో సెట్ చేసేటట్టు పిల్లలకు ఒక చిన్న ఫన్ యాక్టివిటీలా క్రియేట్ చేశారు. అలా మౌల్స్లో పెట్టిన చాక్లెట్స్ని అక్కడ పక్కన మిషన్లో పెట్టేసి దాని నెక్స్ట్ వెంటనే పిల్లలందరికీ మళ్ళీ ఒక్కొక్క చాక్లెట్ ఎలిఫెంట్ ఇచ్చి దాన్ని స్మాష్ చేయమని అలా చిన్న చిన్న యాక్టివిటీస్ లాంటివి కొన్ని అయితే జరుగుతాయి. సో ఇట్స్ ఫన్, బాగుంది, మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది అయిపోయిన వెంటనే మనకు ఒక బౌల్లో హాట్ వైట్ చాక్లెట్ ఇస్తారు. అది మన ఎలిఫెంట్ని పెయింట్ చేయడం కోసం. మా చాక్లెట్ అయితే వచ్చేసింది. సో వి ఆర్ గోనా స్టార్ట్ అవర్ పెయింటింగ్. ఇప్పుడు మన పెయింటింగ్ స్కిల్స్ అన్ని చూపించాలన్నమాట. ఓకే, శివ అయితే తీసుకొని అసలు ఒక రేంజ్లో ఫాస్ట్గా పెయింట్ చేస్తున్నాడు. నేనైతే మాత్రం వాళ్ళు ఇచ్చిన వైట్ చాక్లెట్ని చాలా పద్ధతిగా నా ఎలిఫెంట్కి పెయింట్ చేసుకుంటున్నాను, పద్ధతిగా నెమ్మదిగా. వన్స్ ఆఫ్టర్ మనం ఎలిఫెంట్ని మొత్తం పెయింట్ చేసుకోవడానికి మంచిగా మన ఫ్రీ టైం చాలా వదిలేస్తారు. నీట్గా మనం పెయింట్ చేసుకున్న తర్వాత వాళ్ళు కొన్ని బ్యాగ్స్ ఇచ్చారనమాట మనకి, ప్యాక్ చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు. ఈ ఎలిఫెంట్ని అయితే మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు వన్స్ ఆఫ్టర్ పెయింటింగ్. సో నేనైతే ఇలా పెయింట్ చేశాను నా ఎలిఫెంట్ని. చూడండి చాలా క్యూట్గా ఉంది కదా. నా పెయింటింగ్ అయితే అయిపోయింది ఫైనల్గా. అండ్ శివ పెయింటింగ్ చూడాలని ఉందా? సరే చూడండి ఎంత బాగా పెయింట్ చేశాడు. అది అంటే ఏం లేదు, జస్ట్ వైట్ చాక్లెట్లో దాన్ని అలా ముంచి తీసినట్టుంది అంతే. అంటే వైట్ కలర్ వేసేద్దాం అనుకున్నాడు మొత్తం. ఓకే, ఇది చూడగానే ఈలో మాకు ఒక హాట్ చాక్లెట్ ఇచ్చారు తాగడానికి. టేస్ట్ గుడ్, ఇది కూడా బాగుంది అన్ని చాక్లెట్స్ లానే. నా పెయింటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే దాన్ని ప్యాక్ చేశాను ఏనుగుని ఇంటికి తీసుకెళ్ళడానికి. ఈ గ్యాప్లో శివ అయితే బౌల్లో ఉన్న వైట్ చాక్లెట్ ఎందుకు వేస్ట్ చేయడం అని తినేయడం అయితే జరిగింది. ఎవరికి చెప్పకండి, ఎనీవే ఇట్స్ ఎ సీక్రెట్. ఓకే, వన్స్ ఆఫ్టర్ ఆ చాక్లెట్ తినడం ఇవన్నీ అయిపోయాక మంచిగా దాన్ని ఒక బట్లర్స్ చాక్లెట్ కెఫే కవర్ ఇచ్చారు, అందులో పెట్టుకుని హ్యాపీగా మనం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. ఫైనలీ దట్ వాస్ ద టూర్. అంటే నేను కూడా లాస్ట్లో కొంచెం వైట్ చాక్లెట్ తిన్నాను అనమాట. ఓకే, టూర్ అంతా అయిపోయాక అక్కడ బట్లర్స్ చాక్లెట్ కెఫే ఉంటుంది. అక్కడ మనం కావాల్సిన చాక్లెట్స్ అవన్నీ కొనుక్కుని వెళ్ళొచ్చు. ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్నాక్స్ ఉంటాయి, అవి కూడా ఇఫ్ యూ వాంట్ టేస్ట్ అవి కూడా ట్రై చేయొచ్చు. ఇది ఒక యూనిక్ యాక్టివిటీ ఇన్ ఐర్లాండ్ అని చెప్పొచ్చు, ఈ చాక్లెట్ టూర్ ఎక్స్పీరియన్స్ అంతా. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ ఐర్లాండ్ యూ కెన్ ట్రై ఇట్ వన్స్. That's it for today. See you in the next vlog. Please do subscribe. Bye.